హాయ్ హలో నమస్తే, నేను మీ యాదగిరి. మీరు చూస్తున్నారు యాదీ టాక్స్. ఇంకా గియాల్టీ ముచ్చట ఏందనంటే, మన సామాజిక మాధ్యమ మిత్రులందరికీ హ్యాపీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మన యాదీ టాక్స్ సోషల్ మీడియా నెట్వర్క్. ఫ్రెండ్స్, ఇవాళ ఏ ముచ్చట చెప్పతందుకు గీ లైవ్లోకి వచ్చిందో గా ముచ్చట గీయాల మీతోటి షేర్ చేసుకొని నా లోపల ఉన్న నా యొక్క ఆలోచనను మీ అందరితోటి పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత జీవితం వేరు, ప్రస్తుత జీవితం వేరు. భవిష్యత్తు గురించి మనకు అవసరం లేదు, కానీ ప్రస్తుతంలో ఎట్లా జీవిస్తున్నాము, ఏ విధానంలో జీవిస్తున్నాము, ఎందుకొరకు జీవిస్తున్నాము అనే విషయం గురించి ఈ హోలీ పండుగ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అసలు హోలీ పండుగ అనేది వస్తే చిన్ననాట మేము చేసే పనులు ఏంటి అని అంటే, కోలలు ఆడేటోళ్ళము, ఇంటింటికి తిరిగి డబ్బులు అంటే చిల్లర డబ్బులు వసూలు చేసేటోళ్ళము, కొంతమంది జొన్నలు పోసేటోళ్ళు, వడ్లు ఇచ్చేటోళ్ళు, ఇంకా ఇతరత్ర పంటలకించెళ్ళి కొంతమంది దానం చేసేటోళ్ళు. హోలీ పండుగ వస్తున్న ముందు కోలలు ఆడుకుంటూ ఇంటింటికి తిరిగే వాళ్ళము. అందులో మరి ముఖ్యంగా చాటతోటి, మన గొంగడితోటి గుడ్డెలుగును తయారు చేసేటోళ్ళం. మనిషికే గుడ్డెలుగు వేసి ఆ గుడ్డెలుగు దాని మెడకు తాడు కట్టి దాంతో ఆటలు ఆడిపించుకుంటా ఇంటింటికి తిరిగేటోళ్ళం. సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా ఆడేటోళ్ళము, అందరి దగ్గర తిరిగేటోళ్ళము. ఆ తిరిగినప్పుడు వసూలైన కొన్ని చిల్లర పైసలు ఎంతో వసూలయ్యేది. అంటే కొన్ని రోజులు ఆడితే 20 రూపాయలు 30 రూపాయలు. ఎందుకంటే మేము ఆడే టైంలో ఆటానా పావులా 10 పైసలు రూపాయి ఇచ్చిండంటే మహా గొప్ప విషయం. అట్లా అదే కాకుండా ఇక రేపు కాముని కాలుస్తాము అనంగా గమలోల దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ ముందు కూడా కోలలు కొడితే వాళ్ళు సీసాలలో కళ్ళు పోసి ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే ఆ హోలీ కామదహనం చేస్తాం కదా, దాని చుట్టూ హోలీ చుట్టూ దాన్ని పొయ్యాలన్నమాట. ఏంటిది, ఆ కళ్ళు పొయ్యాలి. అదే కాకుండా ఇక ఇంటింటికి తిరిగినాయి ఉంటాయి కదా, జొన్నలు, పజ్జొన్నలు, మొక్కజొన్నలు, ఇంకా శనిగలు, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టి దాని చుట్టూ చల్లేటోళ్ళం. అట్లా హోలీ పండుగ చేసుకునేటోళ్ళం ఒకప్పుడు. అది ఆ చిన్ననాడు ఆ సంబరము ఇంత అంత కాదు. ఆ పండుగ వచ్చిందంటే చాలా సంబరపడేటోళ్ళం. ఎందుకంటే తెలియని వయసు, మంచి మంచి పాటలు పాడేటోళ్ళం, హోలీ పండుగ పాటలు పాడేటోళ్ళం. ఇంకా అదే కాకుండా మేము మా ఊరు నేషనల్ హైవేకి ఆనుకొనే ఉంటుంది, స్టేషన్ గన్పూరు. అయితే హైదరాబాద్ టు వరంగల్ రోడ్ అన్నమాట. అయితే రోడ్డు మీద ఏం చేసేటోళ్ళము, పొద్దున హోలీ పండుగ రోజు మేమందరం కలిసి రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు మీద పోయేటోళ్ళని ఆపి కలర్ పూస్తామని బెదిరించి పైసలు వసూలు చేసుకోవటోళ్ళం. అట్లా కూడా చేసేటోళ్ళం, అట్లా కూడా ఇచ్చేటోళ్ళు. కొంతమంది ఇచ్చేటోళ్ళు, కొంతమంది తప్పించుకొని పోయేటోళ్ళు. కార్లు బస్సులను ఆపి దప్పు కొట్టుకుంటే మస్తు ఎంజాయ్గా చేసేటోళ్ళం. అయితే ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి పండుగ రోజు, ఇదే హోలీ పండుగ రోజు ఇక ఫుల్గా ఆడుతున్నాం రోడ్డు మీద. ఇక మన వాళ్ళు డ్రైవింగ్లో ఎట్లుంటారు, పైసలు ఇవ్వాల్సి వస్తుంది అని పిసినారు వాళ్ళు ఉంటారు కొంతమంది. పైసలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి టాటా సుమ్మో స్పీడ్గా కొట్టుకొస్తే మా వాళ్ళకి ఉప్పలే అని దప్పు కొడుతుంటే ఆయనకు గుద్దేస్తే ఆ తప్పు దాంట్లో కుచ్చుకుంది. చాలా దెబ్బలు తాకితే ఇక అందరం భయపడి ఎక్కడోళ్ళం అక్కడ దొరికినాం. ఆయనను తీసుకుపోయి వరంగల్ ఎంజిఎం గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేసినాము. అయితే వాడు ఆడే అదే కార్లో తీసుకొని పోయినాము. కానీ వాడు ఏం చేసిండే తెలివిగా, మేము పోయేసరికి అందులో జాయిన్ చేసి ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే నేను తీసుకొచ్చినా అని చెప్పి అందులో జాయిన్ చేసి వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికైతే ఆ సంఘటన మా అందరికి జ్ఞానోదయం కలిగించి తర్వాత ఏం చేసినాం, ఇక అమ్మ ఇది కాదు, ఇట్లా కాదు, అసలు మనము హోలీ పండుగ రోడ్డు మీద ఆడొద్దు అనేది అప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా హోలీ పండుగ రోడ్ల మీద ఆడడం అనేది బంద్ చేసినాము, నేను మా వాళ్ళందరం కూడా. అయితే
ఇక్కడ కుసమెరుపు ఏంది అని అంటే, చాలా మంది హోలీ పండుగ వస్తే ఇంటింటికి తిరిగి అడుక్కోవడం, వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవడం, వీళ్ళ దగ్గర పోయి అడుక్కోవడం, ఇవన్నీ మానుకోవాలని, మానేయాలని నేను ఈ లైవ్లో చెప్తున్నా. ఎందుకొరకు అంటే, మనం ఎందుకు అడుక్కోవాలి, మనకి ఏం అవసరం? సరే పండుగ వచ్చింది, పండుగ సందర్భంగా సరే ఏదో మాట్లాడుకోవాలి, ఏదో పండుగ చేసుకోవాలి, రంగులు పూసుకోవాలి, బావ మరదలు లేకపోతే బావ బామ్మర్దులు వాళ్ళు చేసుకోవడం, వదిన మరదలు వీళ్ళు చేసుకోవడంలో ఓ అర్థం పరమార్థం ఉంది. వేరే వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు అడుక్కోవాలి? మనకి ఏం అవసరం? ఇప్పుడు మా ఇంటికి కూడా దప్పు కొట్టుకుంటూ వచ్చిర్రు. అరే వాళ్ళకి చెప్తే అర్థమైతే లేదు, ఎంత చెప్పినా అర్థమైతే లేదు. అరే ఎందుకు అడుక్కోవాలి? ఏం అవసరం అడుక్కోవడానికి? పండుగ వచ్చింది, సరే పూసుకోవాలి, ఆడుకోవాలి సంబరంగా, అంతే తప్ప ఎందుకు అడుక్కోవాలి? ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, డాక్టర్ విశారదన్ మహారాజు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ ప్రస్తుతం ఉంది. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజు. ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకొని చరిత్రలో మన స్థానం ఏంది అనేది ఆయన మనకు ఎన్నో విషయాలు చెప్పిండు. అందులో మరీ ముఖ్యంగా ఈ హోలీ పండుగ గురించి చెప్పిండు. హోలీ పండుగ రోజు మనం అడుక్కోవడం బంద్ చేయాలని చెప్పిండు. మనల్ని మనం చిన్న చూపు చూసుకోవడం బంద్ చేయాలని చెప్పిండు. మనం తక్కువ వాళ్ళము అనే ఆలోచన తీసేసుకోవాలని చెప్పిండు. మనము ఈ మూల వాసులమని చెప్పిండు. మనకు ఎవరితోటి ఎవరి దగ్గర లొంగి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పిండు. మనకు కూడా జ్ఞానం ఉందని చెప్పిండు. మనం ఎందుకు ఇతరుల దగ్గర పోయి అడుక్కోవాలని కూడా చెప్పిండు. అది మానేసిన రోజు మనంగా మన ఆలోచనలను అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనం అభివృద్ధిలో ముందుంటామని చెప్పిండు. నిన్న మొన్ననే ఫేస్బుక్లో ఒక కామెంటు, ఒక పోస్ట్ చూసిన. ఆ పోస్ట్లో ఏం చేసిందంటే, మనమందరేమో సాంప్రదాయాల చుట్టూ, గుడ్లు గోపురాల చుట్టూ తిరుగుతుంటే, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అసెంబ్లీ చుట్టూ, రాజకీయాల చుట్టూ తిరిగి వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మనము ఇంకా అక్కడనే ఉంటాము. ఏడుంటాము? ఈ సాంప్రదాయాలు, ఈ దేవుడు, ఈ గుళ్ళు గోపురాలు, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. నేను తప్పు అంటలేను, తప్పు పడతలేను. దానితో పాటు మనం రాజకీయం కూడా నేర్చుకోవాలి, రాజకీయం కూడా చేయాలి. మనం అసెంబ్లీకి పోవాలి, మనం అసెంబ్లీలో మన నినాదాన్ని, మన వాదనను వినిపించాలి. మనం కూడా రాజకీయాల గురించి చర్చించుకోవాలి అనే విషయము డాక్టర్ విశారదన్ మహారాజు ఎన్నో సందర్భాలలో చెప్తూనే ఉన్నాడు. చెప్పినా కూడా మనకు సోయొస్తలేదు. 1 minute సోయొస్తలేదు. ఆ సోయి రాకపోగా మనం ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఇవన్నీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్నప్పుడే మనంగా ఎదుగుతాము, మనంగా అభివృద్ధి చెందుతాం. మనం తక్కువ వాళ్ళము అనే చులకన భావాన్ని వదిలేసుకోవాలి. మనం కూడా మనుషులమే, మనమెందుకు తక్కువ? ఒకసారి ఆలోచన చేద్దాం. అందరికీ మరొకమారు హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ సందర్భంగా అడుక్కోవడం బంద్ చేయండి, చేసుకోండి. బావ బొమ్మార్దులు, వదినే మరదన్లు పూసుకోరు, రంగు పూసుకోరు. నాకు కూడా పూసిర్రు, పోయిర్రు. చేసుకోవాలి. అంతేగాని ఇట్లా ఈ పండుగ పేరు మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని తినడం అనేది బంద్ చేయమని ఈ లైవ్ ద్వారా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.